అమరావతిలో తవ్విన కొద్దీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. అమరావతి పేరుతో చంద్రబాబు టీడీపీ నాయకులు అడ్డంగా దోచేసుకుంటున్నారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో స్థాయి. చంద్రబాబు ఆయన కార్పొరేట్ మిత్రులు వేల కోట్లు దండుకుంటుంటే కింది స్థాయి కార్యకర్తలు నాయకులు కోట్లలో దోపిడీ చేసేస్తున్నారు. పూర్తిగా రికార్డులను తారుమారు చేసి యథేచ్ఛగా దోపిడీ దందాను కొనసాగిస్తున్నారు. అమరావతి అంతర్జాతీయ కుంభకోణంగా మారిపోయింది. రోజుకో కుంభకోణం బయటపడుతోంది. భూములిచ్చిన రైతులకేమో ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేసింది. రైతుల్లో కొంతమందికి వీధి సూల, వాగు, చెరువు పోరంబోకుల్లో ప్లాట్లు ఇచ్చి ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. దాదాపు 10 ఏళ్ల నుంచి తమ సమస్యను పరిష్కరించాలని సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కానీ అమరావతి పేరుతో దోపిడీ మాత్రం కొనసాగుతోంది. తుళ్లూరు మండలం మందడంలో సర్వే నంబర్ 581-3లో 6 ఎకరాల 2 సెంట్లు, 581-4లో ఎకరం 73 సెంట్ల పొలం ఉంది. ఇదంతా లంక అసైన్డ్ భూమి. మంగళగిరికి చెందిన ఓ వ్యక్తి దీన్ని కొనుగోలు చేసి సిఆర్డీఏకు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. లంక భూములకు పట్టా భూమికి ఇచ్చినట్లు ప్రతి ఏటా కౌలు ఇవ్వకూడదని నిబంధన ఉంది. కానీ అధికారులు దాన్ని బ్రేక్ చేశారు. మొత్తం 7 ఎకరాల 90 సెంట్లకు దాదాపు 10 ఏళ్ల పాటు జరీబు భూమి కింద ఏడాదికి 50,000కు పైగా కౌలు చెల్లించారు. మొత్తం ఈ 10 ఏళ్లలో 50 లక్షలకు పైగానే కౌలు రూపంలో చెల్లింపులు చేశారు. అయితే వాస్తవానికి ఇది లంక అసైన్డ్ భూమి. కానీ దీన్ని జరీబు భూమిగా మార్చేశారు దోపిడీ దొంగలు. లంక అసైన్డ్ భూమికి జీవో నంబర్ 41 ప్రకారం 500 గజాల నివాస స్థలం, 100 గజాల కమర్షియల్ స్థలం ఇవ్వాలని జీవో చెబుతోంది. అయితే ఆ జీవోను పక్కన పెట్టి లంక అసైన్డ్ భూమిని రికార్డులు ట్యాంపరింగ్ చేసి జరీబు భూమిగా మార్చేశారు. జరీబు భూమి అంటే 3 పంటలు పండే భూమి, 50 అడుగుల్లోనే నీళ్లు పడే భూములు. ఈ భూమికి ప్రభుత్వం ఎక్కువ ప్యాకేజీ చెల్లిస్తుంది. ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ స్థలాన్ని ప్యాకేజీగా ప్రకటించింది. అయితే లంక అసైన్డ్ భూమిని జరీబు భూమిగా మార్చి తమకు రావలసిన దానికన్నా ఎక్కువ ప్యాకేజీని కొట్టేయడమే ఇక్కడ దోపిడీ. లంక అసైన్డ్ భూమి కింద అయితే రైతు ఇచ్చిన 7 ఎకరాల 90 సెంట్లకు 4,000 గజాల నివాస స్థలంతో పాటు 800 గజాల కమర్షియల్ స్థలం మాత్రమే ప్రభుత్వం కేటాయించాలి. కానీ లంక అసైన్డ్ భూమిని జరీబు భూమిగా మార్చడంతో సదరు రైతుకు 8,000 గజాల నివాస స్థలం, 3,600 గజాల కమర్షియల్ స్థలం ప్రభుత్వం కేటాయించింది. నివాస స్థలం 4,000 గజాలు, కమర్షియల్ స్థలం 3,800 గజాలు అధికంగా అధికారులు కేటాయించారు. ఇలా అధికారులు లంక అసైన్డ్ భూమికి జరీబు భూమి ప్యాకేజీ కట్టబెట్టడంతో దాదాపు 25 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడ్డారు. అయితే లంక అసైన్డ్ భూమిని జరీబు భూమిగా మార్చడానికి చంద్రబాబుకు అతి దగ్గరగా ఉండే టీడీపీ నాయకుడు బెజవాడ రమేష్ కీలక పాత్ర పోషించారని రాజధానిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జరీబు భూములుగా మార్చినందుకు ఆయనకు కొంత స్థలం రిజిస్ట్రేషన్ చేయించినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు.